హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ యొక్క భస్మ బుధవారపు దినములో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసి ఆయన ఆరాధించి కనపరచడానికి మరలా మనకి ఈ 2025వ సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మరి యొక్క భస్మ బుధవారము లేదా బూడిద బుధవారం నూతనంగా జన్మించినటువంటిది. అంటే నూతనంగా జన్మించడం అంటే ప్రభువుని రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనము క్రమముగా ఈ ప్రార్థనలకు పాలిభాగస్థులం అవుతూ ఈ భస్మ బుధవారం అనేటువంటిది కూడా మన జీవితాల్లో ఎన్నో వెళ్ళిపోయాయి కదా, ఎన్నో వెళ్ళిపోయాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మన యొక్క సంఘంలో 20వ వార్షికోత్సవంలో మనం ఉన్నాం. అంటే సంఘముగా ఏర్పడిన తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాలు ఈ భస్మ బుధవారం మెసేజ్లు వింటూనే ఉన్నాం, నేను చెప్తూనే ఉన్నాను. అంటే ఇది 20వ భస్మ బుధవారం అన్నమాట, 20వ బూడిద బుధవారం. అంటే 20 సంవత్సరాల నుంచి కూడా మన పరిపూర్ణ సంఘ పరిచర్యలో ఈ కార్యక్రమాన్ని కూడా మనము జరిగిస్తూ దేవుని యొక్క మహిమార్థమై మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ బూడిద గురించి మనం వింటూనే ఉన్నాం. బూడిద అనేటువంటిది తగ్గింపు జీవితానికి సాదృశ్యం అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి అనేక సంవత్సరాల నుండి కూడా మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నూతన అంశాలను, నూతన వరవడిని, నూతన విషయాలను కూడా దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాలన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం సరిచేసుకుని ఆయన రాజ్య వారసులుగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ప్రేమ సందేశం. కాబట్టి మనము వాక్యాన్ని వినువారు మట్టుగా కాకుండా ఆ వాక్యానుసారముగా జీవించువారముగా ఉంటేనే మన జీవితాల్లో గొప్ప నిత్య జీవము అనేటువంటిది మనం పొందుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ భస్మ బుధవారం గురించి మరి ప్రత్యేకంగా దీన్ని ఎక్కువగా ఆసియం వారు, ఎక్కువగా లోదరన్స్ వారు, ఎక్కువగా సిఎస్ఐ వారు ఈ లెంట్ డేస్ అనేటువంటివి బాగా ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆసియం వారు అయితే ఈ లెంట్ డేస్ అనేటువంటివి వారు ఈ మట్టలాది వరకు దినములలో ఉన్నటువంటి ఈ మట్టలను వారు జాగ్రత్తగా ఇంట్లో భద్రపరుస్తారు. ఈ భద్రపరిచి జాగ్రత్తగా దానిని ఈ భస్మ బుధవారం దినాన్ని దాన్ని మళ్ళా కాల్చి దాన్ని బూడిద చేసి ఆ బూడిదను ఒలీవ నూనెలో కలిపి ఆ దానిని వారు బొట్లుగా పెట్టుకుంటూ ఉంటారు, వారు శిలువ గుర్తులు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి అన్య ఆచారాల కొరకు కాదు ఈ భస్మ బుధవారం. ముఖ్యంగా దీనిలో ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి, దేవుని వాక్యాన్ని
అవగాహన చేసుకోవడానికి, ప్రార్థనలో ఎక్కువగా గడపడానికి ఈ దినాలు ఉపకరిస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో దీనిని బ్యాప్టిస్ట్ వారు కూడా దీనిని చేయడానికి కొన్ని సంఘాలు ముందుకు వచ్చాయి. ఇక అప్పటి నుంచి కూడా బాప్టిస్ట్ సంఘాలలో కూడా ఈ లెంట్ కాలం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇదేదో ఒక ఆచారముగా, ఇదేదో ఒక సంప్రదాయముగా, లేకపోతే ఈ బూడిద రాసుకోవడము, బూడిదలో కూర్చోవడము, లేకపోతే ఇటువంటి కార్యాలు కాదు. అలవాటుగా ఇదేదో ఆచారంగా అటువంటి వాటికి మనము స్వస్తి చెప్పాలి. ఈ రోజు భయపడుకునేటువంటి వాక్యాన్ని కూడా నేను మీకు ఏమని పంపించాను అంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు జరగండి. వస్త్రములను కాదు, ఆయన కోరుకునేటువంటిది హృదయాన్ని చూస్తున్నాడు. ఈ దినాన్ని ప్రత్యేకంగా ఈ తెలుగు వస్త్రాలను కూడా ధరిస్తూ ఉంటారు. ఈ కొన్ని ఆర్సిఎం ఇటువంటి డినామినేషన్, మిగతా వాళ్ళు నలుగు బట్టలు వేసుకుంటారు, మిగతా వాళ్ళు ఎరుపు బట్టలు వేసుకుంటారు, పచ్చ బట్టలు వేసుకుంటారు, పసుపు బట్టలు వేసుకుంటారు. మనకు మటుకు తెలుగు వస్త్రాలు వదిలిస్తారేమో వాళ్ళు కదా. మనం ఏం చేస్తామంటే తెలుగు వస్త్రాలు ధరించుకొని, కాలుకు జోడు లేకుండా మెడలో ఒక కండువా వేసుకొని వారి 40 రోజులు కూడా అట్లాగే గడుపుతూ ఉంటారు. ఇదేదో 40 రోజులకి సంబంధించినటువంటి విషయం కాదు. ఈ పరిశుద్ధత ఇంకా నిజంగా ఈ 40 రోజుల్లో చాలా చక్కగా మేము దేవునికి చాలా పరిశుద్ధంగా మేము జీవించాలి, చుట్టా, బీడీ, సిగరెట్, మందు ఇవి మానేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, సాయంకాలం ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనా కూడికలకు వెళ్ళాలి, ఇదిగో వాక్యాన్ని చదవాలి, ఇటువంటి అనేకమైనటువంటి గొప్ప మంచి లక్షణాలు, వేకువజామునే ప్రార్థన చేసుకోవాలి, ఉదయకాలాన్ని గుడికి రావాలి, ఇటువంటి మంచి ఆలోచన లక్షణాలను చాలా క్రైస్తవ్యం అనేటువంటిది 10 days లో ప్రారంభిస్తూ ఉంటారు. మంచి ఉపవాస ప్రార్థన అనేటువంటి అలవాటు చేసుకుంటారు. ఇవన్నీ కూడా 40 దినాలు మట్టుకే కాదు, కానీ మన జీవిత కాలం అంతా కూడా ఈ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా నేను గతంలో చెప్పాను, ఈ 40 రోజులు కూడా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ లాంటిది అన్నమాట. ఒకసారి మళ్ళా ట్రైనింగ్, ఒకసారి మళ్ళా మనం వాటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుని ఇవి మన జీవితాంతం కూడా కొనసాగడానికి ఇవి ఎంతగానో ఉపకరించేటువంటి వాటిగా ఉండాలి. అందుకోసమనే వస్త్రాలను కాదు కానీ హృదయాలను చింపుకోవాలి అంట. అలాగే ఒక ఆయన దైవజనుడు ఎవరో మీటింగ్లు పెడుతూ గోనె పట్టుకోవాలని ఒక గోనికి 2 కన్నాలు పెట్టేసి తగిలించేసుకున్నాడు కదా. ఒక గోనె అనుకోండి, గోనె పైన ఒక కన్నం, సైడ్ లో 2 కన్నాలు పెట్టాయంటే బుర్ర దూరిపోతాయి, 2 చేతులు దూరిపోతాయి. అది గోనె పట్ట కట్టుకొని అది కాదు దేవుడు కోరుకునేటువంటిది. ఆ గోనె పట్ట కాదు, ఆ బుడిద కాదు. ఇది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను, మన జీవితం అంటే ఏంటో అనేటువంటిది చూపిస్తుంది. వస్త్రం అంటే నువ్వు ఎంత తగ్గించుకోవాలో నీకు చూపిస్తుంది. నీ జీవితము క్షణభంగురము అనేటువంటి విషయాన్ని ఈ భస్మ బుధవారము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. నీవు దేవుని బట్టి అతిశయించడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు అంతగా తగ్గించుకుని ఆయన దగ్గర నీవు వేడుకోవాలి అని, ప్రార్థన చేయాలని, అప్పుడు నీవు దేవునికి ఇష్టడుగా ఉండగలవు అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దేవుడు బిడ్డరా, ఈ భస్మ బుధవారం ఎప్పటి నుంచి అలా ఎప్పటి వరకు కొనసాగుతాయండి? ఈస్టర్ దినం వరకు కూడా కొనసాగుతాయి కదా. ఇవి ఈస్టర్ దినం వరకు కూడా కొనసాగుతాయి. మరి ఈస్టర్ వరకు అంటే ఈస్టర్ ముందు దినము మహా నిశ్శబ్దమైనటువంటి దినము శనివారం. ఆ శనివారము వరకు కూడా కొనసాగుతాయి. ఆ శనివారం వరకు లెక్కిస్తే, ఆదివారం వరకు కూడా లెక్కిస్తే 46 రోజులు అవుతాయి. అందుకోసము తర్వాత ఏం చేశారంటే ఆ 46 ఆదివారాలు పక్కన పెట్టారు. ఆదివారం పక్కన పెట్టినప్పుడు ఇప్పుడు ఆదివారంతో కలిపితే ఆదివారానికి 40 అయిపోతాయి. గుడ్ ఫ్రైడే మరుసటి దినం వరకు మేము ముందుకెళ్తే 40 దినాలు, ఆదివారాలు తీసేస్తే అప్పటికి నీకు 40 దినాలు అవుతాయి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి నెల ప్రతి సంవత్సరము క్రిస్మస్ కి తేదీ మారదు కదా, 25వ తేదీనే వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరము భస్మ బుధవారం అనేటువంటిది మారదు, అది బుధవారమే వస్తుంది. అంతేకాని భస్మ మంగళవారం, భస్మ సోమవారం, భస్మ శుక్రవారం అలా కదా. ఎప్పుడు అది భస్మ బుధవారమే వస్తుంది. ఎప్పుడు కూడా శుభ శుక్రవారమే వస్తుంది. అందుకని శుభ గురువారం, శుభ మంగళవారం రాదు. అలాగే ఎప్పుడు పునరుద్ధాన దినము ఆదివారమే వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మార్పు లేనటువంటి దినములు మన జీవితాలకు ఆధ్యాత్మికమైనటువంటి శోభని తీసుకొచ్చేటువంటి దినాలు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోనికి మారుతారో, మనం పాట పాడాం కదా, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకులు, నీవు గాయపడ్డ ప్రక్కకు, అంటే అంత దగ్గరికి నన్ను చేర్చండి. అంత దగ్గరికి చేస్తేనే ప్రభుని మనము నిదానముగా మనము చూడగలం. ప్రభుని మనము నిదానించి చూడగలము. ఆయన ప్రేమ మనకి అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి కార్యం మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మనం మన జీవితాలను ప్రభు దగ్గర తీసుకుని వెళ్దాం. ప్రభు చెంతకు తీసుకుని వెళ్దాం. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుర్నీతి క్రియలను మనము చంపివేద్దాం, దాన్ని విడిచిపెడదాం. అప్పుడు దేవుడు తన సారూప్యంలోనికి మనల్ని మార్చుకొని ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్ని విషయాల్ని ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ భస్మ బుధవారం అనేటువంటిది మొట్టమొదటిగా ఈ బూడిద అనేటువంటిది పాప పరిహారానికి సాదృశ్యంగా కనబడుతున్నది. సంఖ్యాకాండము 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, మరియు అపవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి ఆలము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుకుని సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కంచన. అలాగనే 17వ వచనం ఒకసారి అదే అధ్యాయము. అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునేవారు. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పాలు నీళ్లు పోయేవాళ్ళు. తర్వాత పవిత్రుడైన ఒకడు ఉసిరము తీసుకుని ఆ నీరులో ఉంచి ఆ గుడారం మీదను దానిలో సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే కానీ, నరకబడిన వారిని కానీ, శవమునే కానీ, సమాధులే కానీ పుట్టిన వారి మీదను దాన్ని ప్రోక్షింపవలను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షింపవలను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక ఆవు దూడ ఒక పెయ్య అనేటువంటి దానిని వధించి దాన్ని ఏం చేయాలంట? బూడిద చేసేయాలి. ఏం చేయాలంటే అక్కడ భస్మం చేసేయాలి. ఆ భస్మము చేసేసినటువంటి ఆ బూడిదను పోగు చేసి పారు నీళ్ళలో దానిని పోయేవేయాలి. అంటే పాపము అనేటువంటి దాని విషయంలో దేవుడు ఎంత ఖచ్చితమైనటువంటి వాడో
ఈ పైన పాపములు ఏంటి అంటే పొలములో కంకముతో నరకబడిన వారినైనను, శవమునైనను, మనుషులు ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు, ఈ అపవిత్రమైనటువంటి క్రియలు చేయవాడు, ఈ అపవిత్ర కార్యాలు చేయవాడు, పాపము చేయవాడు, వీరికి ఈ యొక్క పాప పరిహారాత్మగా వారు చేయాల్సినటువంటి పని. అంటే పాపము విషయంలో, పవిత్రత విషయంలో ఈ దేవుడు ఎంత ఖచ్చితమైనటువంటి వాడు అంటే, ఆ పాపం అనేటువంటిది కంప్లీట్ గా ఏమైపోవాలట, దహించి వేయబడాలి. అంటే ఇక ఆ పాపం అనేటువంటిది బూడిదైపోవాలా. ఆ పాపము తాలూకా జీవము గాని, దాని శేషము గాని, దాని రక్తము గాని, లేకపోతే చిన్న మాంసము మొక్క గాని ఏది కూడా కనపడడానికి వీలు లేదు. దేవుడు పాపం విషయంలో అంత రోషము కలిగినటువంటి దేవుడు ఆయన. పాత నిబంధన గ్రంథంలో మీరు లేవియాకాండం చదివితే అపవిత్రమైనటువంటి వాటి గురించి ఆయన నియమించినటువంటి కట్టడలను, ఆ నియమాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పాటికి లేవియాకాండం అయిపోయి ఉండాలా బైబిల్ చదువుతున్నటువంటి వారు. ఆ లేవియాకాండం చదివితే అర్థమవుతుంది కుష్టి వ్యాధి గురించి, రక్తస్రావం కలిగినటువంటి వారి గురించి, చర్మం మీద పొడలు, దద్దులు, ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే అమ్మో ఎంత రోషము కలిగినటువంటి దేవుడా, ఏమైనటువంటి దేవుని బిడ్డరా. ఈ భస్మము అనేటువంటిది, ఈ బూడిద ఒక ఆవు పెయ్యని, అంటే పెయ్యని, ఆవు దూడని దాన్ని వధించి, దాన్ని చంపి, దాని యొక్క రక్తమును, దాని శరీరమును, దాని సమస్తమును కూడా ఏం చేయాలంట, బూడిద చేసేసేయాలా. కంప్లీట్ గా అది బూడిద అయిపోవాలా. ఆ బూడిద అయిపోతేనే గాని ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా అది పాప పరిహారార్థ బలిగా అనిపించుకోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభువు పాపము యొక్క ఫలమును, పాపమును ఆయన సమూలముగా ఆయన ఏం చేస్తున్నాడు, వేళ్లతో సహా, కోకటి వేళ్లతో సహా ఏం చేశాడండి, ఆయన పెకిలించి వేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమలో పడినప్పుడు, ఆయన మరణించిన తర్వాత ఇంకా ఆయన బ్రతికాడో లేదా చనిపోయాడో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాణువ వారు, సైనికులు ఒకడు వెళ్ళి ఏం చేశాడట, పక్కలో పల్లెపు కోటు పొడిచాడు. పల్లెపు కోటు పొడవగానే ఏం కాలేదండి, రక్తము, నీరు కాలింది. అంటే ఆయన శరీరంలో రక్తము అనేటువంటిది ఏ చుక్క కూడా లేదు. రక్తం అనగా ప్రాణమే, వాక్యం చెప్తా ఉంది. రక్తం అనగా ప్రాణమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆవు దూడ పెయ్యి స్థానంలో, లేకపోతే లోకపాపములు మోసుకొని పోసినటువంటి గొర్రె పిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పాపం అనేటువంటి దాన్ని సమూలముగా ఏం చేశాడట, దహించి వేసి ఉన్నాడు. హల్లెలూయా. పాపము మొత్తం కూడా ఆయన తీసివేసి ఉన్నాడు. ఆయన పడినటువంటి శ్రమలు ఈ 40 దినాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 40 దినాల్లో ఏ వాక్య సందేశం మాట్లాడినా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోకుండా ముగించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే మనం ఎత్తి చూపించాలి. హల్లెలూయా. మోషే ఇద్దరు సర్పాన్ని ఎత్తినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని, మనుష్య కుమారుణ్ణి ఎత్తి చూపిస్తేనే, ఆయన చూస్తేనే, నిదానించి చూస్తేనే మనకు రక్షణ, విడుదల అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ బూడిద అనేటువంటిది పాప పరిహారానికి గుర్తుగా ఉంది. ఏం చేయాలంటే ఈ బూడిదను ఆ పాలు నీళ్ళలో కలిపేసేయాల. అప్పుడు వాళ్ళు అనుకుంటారన్నమాట, అమ్మయ్యా నేను చేసినటువంటి పాపము పోయింది, అది కొట్టుకుపోయింది. ఆ పాలు నీళ్ళలో ఏమైపోయింది, అది కొట్టుకుపోయింది. తర్వాత కింద మనం చదువుతాం, వారు పాప శుద్ధి చేసుకొని తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలము పవిత్రుడు. ఇదిగో పాపము శుద్ధి చేసుకొని మలిన వస్త్రాలు తీసివేసి నీళ్లతో స్నానం అనగా
ప్రభు యందు విశ్వసించి నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఏమవుతాడట? వాడు పవిత్రుడు అవుతాడు. హల్లెలూయా. ఈరోజు బూడిద పాప పరిహారానికి అది గుర్తుగా కనబడతా ఉంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బూడిద యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన విమోచన, ఆ ప్రేమకు అది సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆదికాండము చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. అనగా నేల నుండి నీవు తీయబడుతుంది. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. బిడ్డగా, తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమైనటువంటి సృష్టి చేసి ఆదాము అవ్వలని ఆ ఏదైనా తోటలో పెట్టి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, ఈ భూమిని నిండించండి అని చెప్పి గొప్ప ఆశీర్వాదంతో వారికి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి ఏదైనా తోటలో వారిని పెడితే వారు ఆజ్ఞ అతిక్రమించడం బట్టి, వారు పాపము చేయడం బట్టి దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంది. ఎప్పుడైతే దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుందో వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్పు ఇచ్చేసాడు. ఆ విషయంలో గమనించాలి. ఎవరి రక్షణ వారిదే, ఎవరి తీర్పు వారిదే. ఈ మాట కూడా మనము ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరి తీర్పు, ఓ మా అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేస్తుందండి అంటే అవడానికి లేదు. నా భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేసేస్తుందండి, నా భార్య గుడికి వెళ్ళిపోతుందండి, నా భార్య బైబిల్ చదివేస్తుందని పట్టలేదు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి తీర్పు వారిదే. ఇక్కడ సపరేట్ గా దేవుడు తీర్పులు ఇచ్చేస్తా ఉన్నాడు. ఆదాముకి దేవుడు ఏమో తీర్పిస్తున్నాడు? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కాచి ఆహారము తిందువు. ఎలాగనగా నీవు నేల నుండి తీయబడుతుంది, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. ఆదాముకి ఇస్తున్నాడు, అవ్వమ్మ గారికి ఇస్తున్నాడు. అప్పుడు అమ్మ నీవు ప్రసవ వేదన పడి పిల్లలకు అంటావు. పాముకి, సర్పానికి ఇస్తున్నాడు. అప్పుడు దాకా కాళ్ళు ఉండే అనుకుంటారు సర్పానికి కదా. నువ్వు నేల మీద పొట్టతో పాకుతావు. అప్పుడు ఏం చేస్తారు? మనుషులు నిన్ను తల మీద కొడతారు, నువ్వు వారి మడిమ మీద కలుస్తావు. ఇలాగ ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు ఆయన ఇచ్చేసాడు. అందుకే మనం జాగ్రత్త పడాలి. చక్కని పాట ఉంటుంది కదా, ఆరోగ్య తీర్పు నందున యేసు నిరక్షకుడే, మహా భయంకర రూపియో సింహంబో గానుడో, మహా భయంకర రూపియో సింహంబో గానుడో. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొనుదువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొనుదువా. ఎవరు కూడా తప్పించుకోలేనంటే ఎవరి గమనించదు. ఆయన ఉగ్రతకు తాళువాడేవాడు అంటాడు.
ఆయన ఉగ్రతకు తాలువాడు. అందుకే ఇప్పుడైనా నీ ఉపవాసం ఉండి ఆయన తట్టు తిరిగితే ఆయన కరుణావాత్సల్యమైనటువంటి దేవుడు చేయనుద్దేశించినటువంటి కీడు అయినా చేయక పశ్చాత్తాపం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డగా, ఇదిగో ఆదాముకి, ఇదిగో నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. మన్ను అనగా బూడిద. సమాధి చేసినప్పుడు ఈ మాట వాడతాం కదా లాస్ట్ లో. నాకంటే ముందు వేసేస్తా ఉంటారు. ఆ గడ్డి పీకేసి, ఆ పువ్వులు పీకేసి. మనం ఎందుకు వేస్తామో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు మట్టి ఎందుకు వేస్తాము. మన్నైనది వెనకటి వలె మన్నైపోవడం, ఆత్మదానం దయచే దేవులకు వెళ్తుందని చెప్పి మన్నుకు మన్నుగాను, తర్వాత బూడిదకు, అక్కడ చేస్తున్నాను బూడిదకు బూడిదగాను అని చెప్పి ఆ మాట వాడుతూ ఉంటారు. మానవుడు మన్నే, మానవుడు బూడిదే. ఏముందండి అతిశయించడానికి గర్వకారణం? అందుకే ప్రసంగి గ్రంథకర్త అంత వ్యర్థము అంటాడు. సామెతలు గ్రంథము రాసినప్పుడు మంచి జ్ఞానము కలిగి మాట్లాడతాడు. తర్వాత పరమగీతాలు మాట్లాడినప్పుడు మంచి ప్రియులాగా మాట్లాడతాడు, రసకుడిలాగా మాట్లాడతాడు. ఇక ప్రసంగి దగ్గరికి వచ్చినప్పటికి ఎలా చేయటం అన్నట్టు మాట్లాడతాడు కదా. అంత వ్యర్థం అంటాడు. సూర్యుని కింద జరుగుతున్నవన్నీ కూడా వ్యర్థం 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 అంటాడు. ప్రసంగి గ్రంథము, ఆ వాక్యాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటే, మన్నైనది వెనుకెట్టి వారిని మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేయు దేవుని యొద్దకు మరలా పోవును. ప్రియమైనటువంటి దేవుని మన్నైనది వెనుకెట్టి వల్లే మన్నైపోవును, బూడిదైపోతుందంట మానవుని యొక్క జీవితము, బ్రతుకు. మన చక్కని పాట ఉంటది, దేవాని వీచిన జీవం మట్టిలోనే చేరాలి అని చక్కని పాట ఉంటుంది. అసలు గుర్తు రావట్లా. అయితే ప్రియమైనటువంటి దేవుడు కదా, ఈ జీవము, ఈ మనిషి చివరికి వెళ్ళవలసింది ఎక్కడికి అంటే మట్టిలోకే. మన్నైనది వెనకటి వలె బూడిద. ఇంకా మన పక్కనటువంటి స్నేహితులు అయితే ఏం చేస్తారు? గంధం చెక్కలు పెట్టి కాల్చిన, కర్రలు పెట్టి కాల్చిన, దేంతో పెట్టి కాల్చిన, లాస్ట్ ఏం చేసేస్తున్నారు? దాన్ని బూడిద. మళ్ళా ఈ బూడిద అంటే మానవ జీవితం అంతా కూడా ఏమైపోతా ఉంది? బూడిదే. అందుకే దావీదు మహాభక్తులు అంటాడు, అధిక బలం అనేలా 80 సంవత్సరాలు అయినను ఆయాసమే దుఃఖమే. ఇక చివరికి మానవ జీవితంలో మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తథ్యం. చివరికి బూడిదైపోవలసిందే, చివరికి మన్నైపోవలసిందే. ఈ శాపము ఎవరి నుండి సంక్రమించింది? మొదటి ఆదాము నుంచి సంక్రమించింది. మన్నైనది వెనకటి వలె దేవుని యొక్క మహా ఉగ్రత, అక్కడ దేవుని యొక్క మహా కోపం అక్కడ రగులుకుంది. ఆజ్ఞ అతిక్రమించాడు ఆదాము, ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు. మన్నైనది వెనకటి వలె మన్నైపోవను, నువ్వు బూడిదైపోతావు, నీవు మళ్ళా భూమిలోకి వెళ్ళిపోవలసిందే అని చెప్పి దేవుడు ఎంత ఉగ్రరూపుడై ఉన్నాడో, ఎంత కోపము వారి మీద రగులుకుందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా,
అదే మన్నును, అదే బూడిద వంటి మానవ జీవితానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని కడపటి ఆదాము వలె ఈ లోకానికి పంపించి ఆ బూడిదను జీవము కలిగినటువంటి ఆత్మగా చేశాడు. హల్లెలూయా. బూడిదైపోయినటువంటి మానవ బ్రతుకును అంతగా ఉగ్రత చూపించినటువంటి దేవుడు, ఆ కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని కడపటి ఆదాము వలె మరలా ఆయన విలువైనటువంటి రక్తము ద్వారా, ఆయన ప్రాణము ద్వారా చచ్చిన వారమైనటువంటి మనలను ఆయన మరలా తన ప్రేమతో, తన రక్తముతో మనం తిరిగి ఏం చేస్తున్నాడంట? బ్రతికించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ బూడిద యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించినటువంటి విమోచనకు గుర్తుగా కనబడతా ఉంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా విమోచన, విమోచన, విమోచన. లేనటువంటి దేవుని విడుదల. మొన్న ఐజియా పాస్టర్ గారు చనిపోయారు కదా, ఆయన ప్రభునందు నిద్రించారు. నిజంగా నేను అనుకున్నాను కరోనా స్టేజ్ లోనే ఆయన చనిపోవాలా, కరోనా వచ్చింది. కానీ ఆయన యొక్క ఘనమైనటువంటి భూస్థాపన కొరకే ఒక 4-5 సంవత్సరాలు ఆయన ఇంకా దేవుడు బ్రతికించాడేమో. నేను మధ్యలో వెళ్ళాను, పరామర్శించాను, నాకు కలిగిన ప్రేమను వారికి చూపించాను, అది వేరే విషయం. నిజంగా మా కుటుంబంలో కూడా ప్రతి టర్నింగ్ పాయింట్ లో కూడా ఆయన ఉన్నాడు. మా బాప్తిసాలు అయితేనేమి, మా పిల్లలు అయితేనేమి, మా బిడ్డలకు పేర్లు అయితేనేమి. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? నాకు ఇద్దరే కనిపించారు. మేరీ మహిమ సమర్పణ కనబడు. సమర్పణ పెళ్లి కూడా ఆయన ద్వారా నేనే చేయించాను. ఆయన బాగా పరిచయం. మనం ఏం చేద్దామంటే పేరుకు పై పొగడేస్తూ ఉంటాం, కానీ కొన్ని కార్యాలు అది ఇది అంటూ ఉంటాం, కానీ కనీసం సమాధానం కూడా మనం వెళ్ళలేని పరిస్థితులు. కొంతమంది అంటే వేరే విషయాల్లో ఉన్నారో నాకు తెలుసు, కానీ మిగిలిన వారు, తెలిసిన వారు కూడా అయితే వారి యొక్క కుటుంబము దేని ద్వారా ఆదరించబడి ఉన్నారు? ఇదిగో మా తండ్రిని మళ్ళా చూస్తాం. హల్లెలూయా. అది నిరీక్షణ ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ప్రభుల ద్వారా కలిగిందండి. హల్లెలూయా. పోతే మన్నైనది వెనకట్లే. ఎలాగైతే మన స్నేహితులు, ఇతరులు ఆ బూడిదను తీసుకొని ఆ నదుల్లో ఎలా కలిపేస్తారో, ఇందాక పెయ్య భస్మం ఏం చేశారు వాళ్ళు? పానీయంలో కలిపేస్తారు, కొట్టుకుపోతే వాళ్ళు అనుకుంటారు మా వాడు పుణ్యానికి వెళ్ళిపోయాడు, కొన్ని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇటువంటి దేవుని బిడ్డలా ఈ బూడిద విమోచన, యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి విమోచన అనేటువంటి గుర్తు చేస్తూ ఉంది. హల్లెలూయా. మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బూడిద అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఈ స్వనీతిని కాల్చబడడానికి ఇది సాదృశ్యంగా కనబడుతుంది. యోబు గ్రంథము సరే చూడండి, యోబు గ్రంథము 40వ అధ్యాయము 12-13 వచనాలు. గర్విష్ఠులైన వారిని చూసి వారిని అణగగొట్టుము, ఆ దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడే అనగదొక్కుము, కనబడకుండా వారిని అందరినీ ఎక్కడ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధింపుము. ఈ బూడిద మానవుని యొక్క స్వనీతి కాల్చబడడానికి సాదృశ్యంగా ఉంది. మానవుడు
దేనిని బట్టి కూడా గర్వించడానికి వీల్లేదు. దేనిని బట్టి అహంభావముతో ఉండడానికి వీల్లేదు. సొంత జ్ఞానమని, స్వార్థమని, స్వనీతి అని, డబ్బులు చూసుకొని, కులాన్ని చూసుకొని, అందాన్ని చూసుకొని, ఏమంటే ఎంత అందమైన ఏమంటే అతిలోక సుందరి ఎవరంటే శ్రీదేవి ఏమైపోయింది? పూర్తయిపోయింది. సోకేడ్ ఎవరు? అబ్బో, యాక్టివ్ గా ఉంటారు. ఏమైపోయాడు? పూర్తయిపోయాడు. ఆటగాడు పాటగాడు మైకేల్ జాక్సన్ ఏమైపోయాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత అందమున్నా, ఎంత ధనమున్నా, ఎంత బలగమున్నా, ఎన్ని దేశాలు జయించిన అలెగ్జాండర్ లాంటి వాడు దేనిని బట్టి కూడా గర్వపడడానికి వీల్లేదంటే మానవుడు నథింగ్. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఒక్క నీటి చుక్కను కూడా కురిపించలేడు మానవుడు. తుఫాన్ని ఆపలేడు, ప్రళయాన్ని ఆపలేడు, సునామీని ఆపలేడు. అవి వస్తున్నాయి అని హెచ్చరిక చేయగలడు, అంతవరకే. అవి రాబోతున్నాయని హెచ్చరిక చేస్తాడు తప్ప వాటి మీద అధికారము మానవునికి లేడు. దేవుడు ఎంతకాలం ఈ భూమిని క్షేమంగా ఉంచుతాడో. ఏదైనా ఇప్పుడు చిన్న వీడియో ఏదో పెట్టాడు మా బాబు, 2025 మహా ప్రళయం రాబోతుంది అని. ప్రళయం రావాలన్నా, ప్రళయం పోవాలన్నా మనం ఎలా ఉండాలంట? గెట్ రెడీ, బీ రెడీ. ఇప్పుడు ఉన్న పొలంగా దేవుడు రాకడం వచ్చేస్తే నేను దేవుడితో వెళ్ళిపోతానంటే అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమేనా? ఆయన అడుగుదాం, ప్రభావ మమ్మల్ని క్షమించండి ఆయన, ఈ 40 రోజులు కాదు సరి చేసేసుకుంటాం, ఇష్టపడి ఆయన మిమ్మల్ని అంటున్నారు. అందుకే కదా 40 రోజులు దేవుడు మనకి ఇచ్చింది సరి చేసుకోవడం కోసమే, మన బతుకులు మార్చుకోవడం కోసమే, దేవునికి ఆయాసకరమైనటువంటి విడిచిపెట్టడం కోసమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వనీతి అనేటువంటి మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. వాటిని మనము అనగదొరికి వేయబడాలి. మనందరికీ తెలుసు నినివే పట్టణము గురించి. దేవుడు దాని మీద ఖండన చేశాడు. అగ్ని వర్షాన్ని కురిపించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. కానీ చివరి అవకాశంగా యోనాని పంపించాడు. నిజంగా కరుణావాత్సల్యమైనటువంటి దేవుడు కాబట్టి ఎవరు నశించుకోకుండా ఆయన వార్తని సువార్త రూపంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా పంపిస్తూ ఉన్నాడు. వింటారా ధన్యులు అవుతారు, వినరా. మన దినాన్ని భారతీయ శిష్యుల యొక్క అన్నయ్య అకస్మాత్తుగా హార్ట్ అటాక్ తో చనిపోయారు. నిన్నటి దినం అది మొన్న చనిపోయారు. నేను ఆ కార్యక్రమాలు జరిగాయి. మరి ఉదయకాల సమయంలో మేము వెళ్ళాం, నేను పాస్టర్ గారు వెళ్ళాం. అడిగినాడు భారతి గారు చెప్పారు, అన్నయ్య ఒకసారి ప్రార్థన చేసుకో, ఒకసారి దేవుని మందిరానికి రా, ఇదిగో నీకు గుడ్డు దగ్గరికి ఏదో కాయ ఉంది కదా, ఆ కాయ మీద రెయిన్ ఆయిల్ ఉంది, రాసి ప్రార్థన చేసుకో అంటే, అమ్మా నాకు చెప్పవలసిన లేదు, నేను వంశపారపర్యంగా అలా వస్తాయంట, నీ మనవడే కాబట్టి నీ కొడుకు కూడా వస్తాయి, రాసుకో అంటాడంట. దేవుడు మన కుటుంబాల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నాడంటే నీ ద్వారా ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడాలనేటువంటి ఆశతో
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు మొట్టమొదటిగా ఆ పనిలో ఉండడం నువ్వు నేర్చుకోవాలి. నీ ద్వారా సువార్త అందించాలని చెప్పి ఆయన ఆశతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వారందరూ కూడా నీవు రక్షించాలని. మన కృష్ణమ్మ చనిపోయింది. కృష్ణమ్మ చనిపోయినా బాధపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే సార్లకి ఎడబాటు కలిగింది. ఒక ప్రేమ కలిగినటువంటి తల్లి మరణించిందని వేదన తప్ప కుటుంబం అంతటికి రక్షించి చనిపోయిందండి. హల్లెలూయా. నా పరుగులు నేను కడముట్టించింది. ఎన్నో దినాలు అటు ఇటు తిరిగినటువంటి నా కూతుర్ని కూడా నేను ప్రభు సన్నిధిలో నడిపించాను. ఈ రోజు ఆమె కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అక్కడ మనం గ్రహించాలి. నినివే పట్టణానికి దేవుడు యోనాను పంపించాడు కదా. యోనా బలమైనటువంటి సువార్తను అందించాడు కదా. ఆ సువార్త వెళ్ళిపోయి ఒక్కొక్కడు గుండెలోకి దూరిపోయింది వెళ్ళిపోయి, రాసు గుండెలోకి దూరిపోయింది వెళ్ళిపోయి బల్లెంలాగా గుర్చుతుంది. నేను రాసుని కదా అని అతిశయించలేదండి. నేను రాజు, నేను రాజుని కదా. నా దగ్గర మంది మార్బలం ఉంది, బలగం ఉంది, ధనం ఉంది, అనేక మంది ఉన్నారు. నన్ను ఎవడేం చేస్తాడని చెప్పి ఆనాడు ఫరో వలె తిరుగుబాటు చేయలేదు. ఏమిటువంటి దేవుని బిడ్డరా, పశ్చాత్తాపడ్డాడు. మొత్తము తన దేశానికి చాటించాడు. ఉపవాస దినాన్ని చాటించాడు. పశువులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, తల్లులు మొదలుకొని, స్త్రీలు, పురుషులు అందరూ కూడా రాజు దగ్గర నుంచి మొదలైందండి. అందరూ కూడా గొని బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, నేను రాజుని కదా, అలంకారం లేదు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఆశ్రయించాడో, దేవుడు తాను చెయ్యనుద్దేశించినటువంటి కీడు చేయక మానెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ బూడిద అనేటువంటిది మన స్వనీతిని అది కాల్చివేయాలా, మన అహంభావాన్ని అది కాల్చివేయాలా. దేని ద్వారా కాల్చివేయబడుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా అది కాల్చివేయబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా అది కాల్చివేయబడుతుంది. మనలో ఏ విధమైనటువంటి అహంకారం ఉండడానికి వీల్లేదు, అహంభావము ఉండడానికి వీల్లేదు. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే, ఆ మీటింగ్ లో చెప్పులు కొట్టుకునేటువంటి విలియం కేరీ కూడా ఉన్నాడంట. విలియం కేరీ కూడా ఉన్నాడంట. ఉంటే ఆ మైక్ లో ఒక ఆయన మాట్లాడుతూ, ఓ విలియం కేరీ వారి యొక్క నాన్నగారు మాకు బాగా పరిచయం, ఆ తండ్రి గారు బాగా పరిచయం. ఆయన మా ఇంట్లో షూ పాలిష్ చేసేవాడు, మా ఇంట్లో షూ పాలిష్ చేసేటువంటి వాడు అని చెప్పి కించపరచడం కోసం ఆ మాటలు మాట్లాడాడు. వాళ్ళు కొడుకు మన మధ్యలో ఉన్నటువంటి విలియం కేరీ రోజు కోట్ వేసుకొని కూర్చున్నాడు కదా అన్నాడు. అంటే తర్వాత విలియం కేరీ వంతు వచ్చినప్పుడు మాట్లాడాడంట, అయ్యా అవును, మా నాన్న షూ పాలిష్ చేసేవాడు, మీకు బూట్లు అందించేవాడు, ఆ బూట్లను మా నాన్నే తయారు చేసి కుట్టేటువంటి వాడు. అయ్యా దయచేసి మా నాన్న ఏమైనా పొరపాటుగా కుట్టుంటే అది నాకు చెప్పండి, నేను సరి చేస్తానన్నాడు. దాన్ని పొరపాటుగా కుట్టుంటే నేను సరి చేస్తానన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టారంట. మనలో ఉన్నటువంటి స్వనీతిని మనం చంపుకోవాలి, అహంకారాన్ని చంపుకోవాలి, అది కాల్చివేయబడాలి. ఇదిగో నువ్వు గుర్తు చేసుకోవాలి, నేను బూడిద వంటి వారం అని, మనం భస్మము వంటి వారం అని, బూడిద వంటి వారమే. మన్నైనది వెనకటి వల్ల మన్నైపోవడానికే రాజైనా మంత్రి అయినా
ఎంత అధికారైనా ధనవంతుడైనా ఎవరినైనా సరే ఏమైనటువంటి పిల్లరా బూడిదైపోవాల్సింది. కాబట్టి ఈ భస్మ బుధవారము మానవ జీవితాన్ని చూపిస్తూ ఉంది, మన బ్రతుకులను చూపిస్తూ ఉంది, మనకు నిమిత్త మాత్రం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీవు ఇచ్చిన ఈ కృపకే, ఈ ధన్యతకే నీకు వందనాలు. నీ సారూప్యంలోనికి మారి నీ వల్ల నేను జీవించడానికి నాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. ఈ భస్మ బుధవారం ఈ బూడిద మరికొన్ని విషయాలకు సాదృశ్యంగా ఉంది. వాటిని రేపు ధ్యానం చేద్దాం. ఇంకా ధ్యానం చేసుకుంటే మొదట వదిలేస్తారు, దీన్ని మనం పట్టించుకుంటాం. కాబట్టి మరికొన్ని విషయాలు రేపు ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవా అవును తండ్రి, బూడిద పాప పరిహారానికి సాదృశ్యముగా కనబడతాము. ఆనాడు ఆవు దూడ ఆ పెయ్య యొక్క భస్మము పాలు నీళ్ళలో వేస్తేనే పాప పరిహారార్థ బలిగా అపవిత్రత పోయి పవిత్రత వచ్చిందయ్యా. ఈరోజు చివరి రక్తము బొట్టు వరకు కూడా రక్తము నీరు కారునంతగా నీవు దహించి వేయబడ్డావు ఆ శిలువలో. తద్వారా నాకు పాపానికి పరిహారం దొరికిందయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ ఆవు పెయ్య దూడ స్థానంలో నీవు వచ్చావయ్యా, గొర్రె పిల్ల స్థానంలో నీవు వచ్చావు తండ్రి. నా పాపాన్ని పరిహరించండి అయ్యా, నా దోషాన్ని పరిహరించండి అయ్యా, నా దుఃఖ దినములు సమాప్తం చేయండి అయ్యా. నా రహస్య పాపములు నీకు కనబడుతున్నాయి ప్రభా, నేను చూస్తున్నాను, నాకు కనబడుతున్నాయి, నీకు కనబడుతూ ఉన్నాయి అయ్యా. నా పాపాన్ని పరిహరించండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవా, మా జీవితము మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవలసిందే. ఈ భూమి మీద ఎవడు కూడా శాశ్వతము కాదు దేవా. వారి కాలం వచ్చినప్పుడు వారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందేనా అయ్యా. మీ జీవము మాతో కూడా ఉన్నది. లోకములో అందరూ కూడా మరణిస్తారు, కానీ ఎవరైతే నిన్ను కలిగి ఉంటారో ఆ కడపటి ఆదాము ద్వారా మా అందరి జీవితాలకు జీవము ప్రసాదించినటువంటి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో దేవా తండ్రి నాయన, మాలో ఉన్నటువంటి అహంకారం, మేము దేనిని బట్టి మేము గర్విస్తున్నాము తండ్రి, ఆ గర్వాన్ని ప్రభా అనగదొక్కుని అయా తండ్రి నాయన, మాలో ఉన్నటువంటి సమస్తమును మీరు కాల్చివేయండి. మీ పరిశుద్ధాత్మను పంపించి మాలో ఉన్నటువంటి అహమును ప్రభా మీరు తీసివేయండి ప్రభా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ బూడిద మన జీవితాలకు నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క పాఠమును మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను పరిశుద్ధుడా నీవు పాపి నేను సారాభాగ్యుడవీవు జగతిలో నాకన్నా దరిద్రుండే
చూడా సరసద్గుణముల సంపన్నుడవో ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతియుందు ఏ రీతి సేవిందు మేరా మెహనకా ప్రోవా లేకమీతి అన్ని కాలంబోలా నున్నాయే హోవాని నిన్నాకారా వాయో కన్నా తండ్రి వన్నేకిన మోక్ష వసాలి సానోతో లున్నాతమై యోదా మునే నీకో ప్రార్థన చేసుకున్నాను. ప్రియుడు మా పరలోకపు తండ్రి గణపతి దేవా యేసయ్య వందనాలు స్తోత్రాలు. ఆయన తండ్రి ఇంతవరకు తండ్రి ఆయన ఈ భస్మ బుధవారము దినములో ప్రభు అయ్యా మాకు నేర్పించినటువంటి గొప్ప అంశాలను బట్టి పాఠాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా అవును తండ్రి ఈ బూడిద పాప పరిహారాంగ బలికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అయ్యా ఆవు దూడ ఆ పెయ్యి భస్మము స్థానములో ప్రభు కలువరి బలిపీఠముగా అయ్యా వేలాడినటువంటి అయ్యా మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు పాప పరిహారాంగ బలిగా ఈ లోకానికి వచ్చినారయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మానవ జీవితాన్ని చూపిస్తున్నది. నీ ఉగ్రత ద్వారా మన్నైనది వెనకటి మన్నైపోవునని ప్రభు అవును తండ్రి మొదటి ఆదాము ద్వారా సంప్రాప్తించినటువంటి అయ్యా తండ్రి గొప్ప తండ్రి నాయన ఉగ్రత నుండి ప్రభు కడపటి ఆదాముగా అయ్యా మా రక్షకుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చిన ద్వారా అయ్యా ఆ స్థితి నుండి ప్రభు ఆ బూడిదల వంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడిని ప్రభు నువ్వు లేవనెత్తి నిత్య జీవాన్ని అందించావు తండ్రి. నిత్య జీవ వారసులుగా చేస్తున్నావయ్యా. నీ సింహాసనం మీదకి చేరుకొని భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మూడవదిగా ఈ బూడిద ఆయన ఆ స్వనీతిని కాల్చి వేయబడి అది బూడిదగా మారడానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. అవును తండ్రి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మమ్మల్ని కాల్చండి. ఆనాడు యెషయా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులుగా ఉన్నటువంటి వాడు, కాలు నిప్పుతో నా పెదవులను కాల్చండి దేవా అని ప్రార్థన చేస్తున్నట్టుగా అయ్యా నీ పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని కాల్చండి. మాలో దేని బట్టి మేము గర్వపడుతున్నామో అతిశయపడుతున్నామో తండ్రి ఆ గర్వాన్ని తీసివేయండి దేవా, దహించివేయండి తండ్రి. దాన్ని బూడిదగా మీరు మార్చండి తండ్రి. యేసయ్యాకి వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన ఇది మొదలుకొని నాయన మీతో మేము జీవిత కాలం అంతా కొనసాగడానికి అయ్యా మేము సిద్ధపడి దాన్ని మేము నడుస్తూ ఉంటుండగా అందులో ప్రాముఖ్యంగా ఈ సంవత్సరంలో కొద్ది దినాలు నీతో నీ సన్నిధిలో గడపాలని ఆశపడుతూ ఉంటుండగా అయ్యా మా ఆత్మ శరీరము మా యొక్క జీవమును ప్రభా నీ సన్నిధిలో మీరు భద్రపరిచిన ఆయన అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృప ద్వారానే మీరు నడిపించాలని అలవ చేసుకుంటూ ఉన్నాం. అయా తండ్రి నాయన ఏ విధముగా అయితే 40 సంవత్సరాలు అయా ప్రయాణం చేసి చివరికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ప్రభా నాయన ఈ ప్రజలైనటువంటి స్థాయిలు ప్రవేశించున్నారు. అటు రీతిగా అయా బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే నీ పాదాల చెంత పెడుతున్నారో, దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నారో అయా తండ్రి ప్రతి అంశంలో ప్రభు నీ చేతిలో పెడుతున్నాను. అయా ప్రభు బిడ్డకు విమోచన దాయించి అయా తండ్రిని సహాయం ఇచ్చి నడిపించండి.
అయా విమోచన తండ్రి నాయన ఈ లోకానికి మాకు వచ్చినటువంటి దేవుడు తండ్రి విమోచకుడిగా అటువంటి విమోచన వారి జ్ఞాపకములను మీరు విడుదల దయచేయండి. అయా మీకు వందనాలు స్తోత్రాలు. అయా తండ్రి నాయన ఈ 40 దినాల్లో ప్రభువా నాయన అయా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా ఏ కుటుంబం అయితే ఏ గృహం అయితే కుటుంబం ఏర్పాటు చేసుకుని ఉన్నారో అయా వారి యొక్క కుటుంబాలను దీవెనకరముగా మీరు ఉంచండి నాయన, ఆశీర్వాదకరముగా మీరు ఉంచండి. అయ్యా తండ్రి నేను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మేము ఆలోచన చేయకుండా ప్రభా అయ్యా మీ సన్నిధికి సమీపస్తులుగా ఉంటుందండి ప్రభా నాయన. అయ్యా మీరు ఘనపరిచి ఆరాధించడానికి సహాయము దయచేయాలని మనవి చేసుకుంటున్నాం దేవా. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. అయా తండ్రి చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. అయా ఈ 40 దినాలు ప్రభా నడిపిస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నాను. అయ్యా తండ్రి నాయన ఇదిగోనైనా నేను ఆరాధించడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నాను. స్థితి కమిటీ వారు ఉంటున్నాను. అయా తండ్రి ప్రయాసపడుతున్నటువంటి పరిచారకులు ఉంటున్నాను. అయా తండ్రి మీరు అందరూ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అయా ప్రతి బిడ్డను ప్రభా నాయన మీ శక్తినిచ్చి బలమనిచ్చి నాయన ఆయన నడిపించండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నీ దాసుని ప్రభా నీ పాదాల చెంత నీ శిలువ చెంత జ్ఞాపకం చేస్తాను. నీ ఆత్మ చేత నింపి నన్ను బలపరుచువాని అంటే నేను సమస్తమును చేయగలవాని ఈ వాక్యం ద్వారా ముందుకు సాగుతూ ఉంటుండగా అయ్యా మీరే తండ్రి నన్ను నడిపించండి. అయా తండ్రి నా కుటుంబాన్ని మీరు నడిపించండి. అయా మీకు స్తోత్రాలు వందనాలు. అయా తండ్రి భస్మ బుధవారంలో పాలు భావిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి తండ్రి నాయన అయా మీ కృప ద్వారానే మమ్మల్ని పంపించాలని మనవి చేసుకుంటాం. క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.